మొదట నేను వేరు దగ్గర అభిమన పోశాను. ఆ తర్వాత కాయలు వచ్చిన వెంటనే కాండం నుండి పువ్వులు రావడం మొదలవగానే ఆర్బిక్స్ వాడటం మొదలుపెట్టాను. నేను దానిని 10 రోజులకు ఒకసారి వాడాను. దాని ఫలితంగా పండ్లు మంచి పరిమాణంలో పెరిగాయి. అవి మెరిసేలా కనిపించాయి. కాయలు కూడా బాగా పెరిగి మార్కెట్లో మంచి ఆదరణ పొందాయి. ఈ రోజుల్లో నాకు ఒక్కో గళ్లకు సుమారు 400 రూపాయలు వస్తున్నాయి. నేను తూకం వేసినప్పుడు అది 35 కిలోల వరకు వచ్చింది. ఇంతకు ముందు 25 కిలోల వరకు ఉన్న కాయలు ఇప్పుడు 35 కిలోల వరకు వచ్చాయి. నాకు మంచి దిగుబడి వస్తోంది. దిగుబడి కూడా బాగుంది. పండ్లు పెద్దవిగా మంచి నాణ్యతతో ఉన్నాయి. నా పేరు కన్నన్. నేను తిరుచి జిల్లాలో నివసిస్తాను. నేను కర్పూరవల్లి అరటిని సాగు చేశాను. నేను సుమారు 1600 అరటి చెట్లను నాటాను. నేను దీనిని పూర్తిగా సహజ పద్ధతిలో పెంచుతూ మంచి పద్ధతిలో కాయలను సేకరిస్తున్నాను. దీని ప్రత్యేకత ఏమిటంటే పండ్లు త్వరగా పండవు. సహజ పద్ధతిని ఉపయోగించడం వల్ల కాయలు త్వరగా పండవు మరియు పండ్లు మంచి బరువు, నాణ్యతతో లభిస్తాయి. 3 నెలల వయస్సు గల మొక్క మొదలు 50 లీటర్ల నీటిలో 1 లీటరు అభిమన్ కలిపి చెట్టు చుట్టూ పోయాలి. ఈ విధంగా ఉపయోగిస్తే వేర్ల అభివృద్ధి బాగా జరుగుతుంది. వేర్లు బాగా పట్టుకుంటాయి. ఆ తర్వాత 6వ నెలలో 50 లీటర్ల నీటిలో ఆర్బిక్స్ కలిపి మొదలు చుట్టూ పోయాలి. ఈ విధంగా ఉపయోగిస్తే ఇది కీటకాల దాడిని నియంత్రించడంలో సహాయపడుతుంది. వేరు పురుగు మరియు కాండంపై దాడి వంటి సమస్యలు తగ్గుతాయి. సాధారణంగా చెట్టు కాయలు కాపుకు రావడం ప్రారంభించినప్పుడు మాత్రమే కీటకాల దాడి కనిపిస్తుంది. అందువల్ల దీనిని నియంత్రించాల్సిన వాతావరణంలో ఆర్బిక్స్ మరియు అభిమాన్లను మళ్లీ కలపాలి. ఆ తర్వాత కాయలు రావడం ప్రారంభమైనప్పుడు 10 లీటర్ల నీటిలో 250 మిల్లీలీటర్ల FL77 ను కలిపి కాయలపై పిచికారీ చేయాలి. ఈ విధంగా పిచికారీ చేస్తే కాయలు మంచి పొడవుతో నిగనిగలాడుతూ ఉంటాయి. కాయలు దట్టంగా పెరుగుతాయి. కాయల బరువు కూడా పెరుగుతుంది. కాయలు కూడా బాగా పెరిగి మార్కెట్లో మంచి ఆదరణ పొందుతాయి. ఈ రోజుల్లో నాకు ఒక్కో గలకు సుమారు 400 రూపాయలు వస్తున్నాయి. తూకం వేసి ఇస్తే 35 కిలోల వరకు వచ్చింది. ఇంతకు ముందు కాయలు 25 నుండి 30 కిలోల మధ్య ఉండేవి. ఇప్పుడు 35 కిలోల వరకు వచ్చాయి. మంచి దిగుబడి లభిస్తున్నాయి.